అందుబాటులో ఉన్న పలువురు సీనియర్ నేతలతో వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ సమావేశమయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయాలపై చర్చించారు. పలు అంశాలపై నేతలకు దిశానిర్దేశం చేశారు జగన్. చంద్రబాబు మోసాలను మరింత ఎండగట్టాలని సూచించారు. వాటిని ఇంకా లోతుగా ప్రజలకు వివరించాలన్నారు. కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణతో పేద విద్యార్థులకు తీరని నష్టం జరుగుతుందన్నారు. పేదల పట్ల చంద్రబాబు కక్షను బట్టబయలు చేయాలని పిలుపునిచ్చారు. సూపర్ 6 హామీల అమలుపై బాబు వైఖరిని ఎండగట్టాలన్నారు. సంపద సృష్టించడం తనకు తెలుసంటూ ప్రచారం చేసుకున్న బాబు కేవలం అప్పులతో కాలం వెళ్లదీస్తున్నారని, చంద్రబాబు దారుణ మోసాలను మరింత లోతుగా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు వైఎస్ జగన్. అందుకోసం రోజూ ప్రజల్లో ఉండాలి, వారితో మరింత మమేకం కావాలని సూచించారు. కేంద్రం వచ్చే 5 ఏళ్లలో 75,000 మెడికల్ సీట్లను అదనంగా పెంచబోతోందన్నారు వైఎస్ జగన్. కానీ చంద్రబాబు తమకు కొత్తగా మెడికల్ సీట్లు వద్దని కేంద్రానికి లేఖ రాయడం అత్యంత దారుణమన్నారు వైఎస్ జగన్. రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల కోత, నిలిచిపోయిన పథకాలు, ఆరోగ్యశ్రీ ఆగిపోవడంపై జనంలోకి తీసుకువెళ్లాలన్నారు. 9 నెలల కూటమి పాలన పేదల వ్యతిరేక పాలనలా మారిందన్నారు. పేద మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని, మున్సిపల్ ఉప ఎన్నికల్లో కూటమి పార్టీల వ్యవహారం దారుణంగా ఉందన్నారు. ఇలాంటి అరాచకాలు ఎక్కడా చూడలేదన్నారు. మెజారిటీ లేని చోట్ల, ఒక్కో చోట సభ్యులే లేని వారు కూడా గెలవడానికి ఎన్నో దారుణాలు చేశారని మండిపడ్డారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, తగిన సమయంలో చంద్రబాబుకు బుద్ధి చెబుతారని గుర్తు చేశారు వైఎస్ జగన్. అందుబాటులో ఉన్న నాయకులందరితో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సమావేశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ రవీందర్. చెప్పండి. ముందు 2 వారాల పాటు లండన్ పర్యటన చేసినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరిగి తాడేపల్లి చేరుకున్న తర్వాత అందుబాటులో ఉన్నటువంటి పార్టీ సంబంధించిన సీనియర్ నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగినటువంటి సమావేశంలో పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు మాజీ మంత్రులు బొత్స సత్యనారాయణ, బూడి ముత్యాల నాయుడు, జోగి రమేష్, కురసాల కన్నబాబు, మేరుగు నాగార్జున తదితర ముఖ్యమైన నాయకులందరూ కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో నెలకొన్నటువంటి తాజా రాజకీయ పరిణామాల గురించి ప్రధానంగా చర్చించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు గతంలో ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీల గురించి కూడా ప్రధానంగా చర్చ జరిగింది. సూపర్ 6 పేరుతోటి ఇచ్చినటువంటి హామీలు ఇంతవరకు ఏ ఒక్కడు కూడా అమలు చేయకపోవడం మీద ప్రధానంగా చర్చించారు. దీన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాల్సినటువంటి అంశం, ఏ విధంగా మనం పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈ సూపర్ 6 పథకాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలనే దాని మీద సీనియర్ నాయకులతో వైఎస్ జగన్ చర్చించారు. ప్రధానంగా చూస్తే కనుక ఇప్పటి వరకు సంపద సృష్టిస్తాను, వచ్చిన సంపదను పేదలకు పంచుతాను, పేదలందరినీ కోటీశ్వరం చేస్తానంటూ చంద్రబాబు గతంలో అనేక మాటలు చెప్పినటువంటి పరిస్థితి నుంచి ఇప్పుడు కనీసం చెప్పినటువంటి సంక్షేమ పథకాలు కూడా అమలు చేయనటువంటి వైన మీద చర్చించారు. దాంతోపాటు నిన్న మొన్న గడిచిన 2-3 రోజులుగా జరుగుతున్నటువంటి మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి, కార్పొరేషన్ లో డిప్యూటీ మేయర్ల ఎన్నికలు, వైస్ చైర్మన్ల ఎన్నికలకు సంబంధించి కూడా జరుగుతున్నటువంటి దారుణమైన అరాచక సంఘటన గురించి కూడా చర్చించారు. ప్రధానంగా తిరుపతిలో జరిగినటువంటి ఇష్యూ అయితే అసలు ఈ స్థాయిలో గతంలో ఎప్పుడు కూడా జరగలేదు. తాలిబాన్ల తరహాలో జరిగినటువంటి దాడులు, ఇట్లాంటి వ్యవహారం ఈ కారణంగా దేశవ్యాప్తంగా కూడా రాష్ట్రం పరువు పోతుందనేది వైఎస్ జగన్ దృష్టికి ఆ సీనియర్ నాయకులు తీసుకొచ్చిన నేపథ్యంలో ఇదంతా కూడా ప్రజలు గమనిస్తున్నారు. ప్రజల్లోకి ఈ అంశాలను మనం ఎక్కువగా తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉందంటూ కూడా చెప్పారు. మరోది ఆ ఫీజు పోరుకు సంబంధించి కార్యక్రమం 5వ తారీఖు జరగాల్సి ఉంది. కానీ ఎన్నికల కమిషన్ కి దీనికి సంబంధించి అప్లై కూడా చేయడం జరిగింది. అంటే ప్రస్తుతం ఎంఎస్సీ ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో కోడ్ అమల్లో ఉన్న కారణంగా దీన్ని వచ్చే నెల 12వ తారీఖు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో నెక్స్ట్ ఆ 12వ తారీఖున మనం చేయబోతున్నటువంటి కార్యక్రమాలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఈ అంశాలన్నింటినీ కూడా జనం దృష్టి తీసుకెళ్లాలంటూ జగన్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకులు దృష్టి తీసుకెళ్లారు. ఇది కాకుండా అనేక అంశాల గురించి కూడా ప్రధానంగా చర్చ జరిగింది. ఆరోగ్యశ్రీ కానీ, ఈ పెన్షన్ల కోత కానీ, లేదంటే పెంచిన కరెంట్ ఛార్జీలు, ఇట్లా అనేక అంశాలు, పేదలకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి పరిపాలన గురించి పూర్తి స్థాయిలో చర్చించారు. అట్లాగే ఇవన్నీ కూడా విస్తృతంగా జనంలోకి వెళ్లాలంటే పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా తరచూ జనంలోనే ఉండాలి. జనంలో కలవటం ద్వారానే వారు ఏమనుకుంటున్నారని తెలియటంతో పాటు ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గపు చర్యలు, వ్యవహారాలన్నింటినీ కూడా మనం జనంలోకి తీసుకెళ్ళడానికి వీలవుతున్నట్టు కూడా వైఎస్ జగన్ పార్టీ సీనియర్ నాయకులు సూచించారు. రవీందర్, థ్యాంక్ యూ.